ఈడ కూసుంటే కాళ్ళు చేతులు గజ గజ అనుకుతున్నాయి. ఏసీలు ఉండగా కూడా చెమటలు పడుతున్నాయి. లచ్చవ్వ, అబ్బా నాకు భయం అవుతుంది. ఏడున్నావు నువ్వు? రావా ప్లీజ్. లచ్చవ్వ, నాకేమో ఈడ నిప్పుల పెన మీద కూసున్నట్టుంటే నువ్వేమో నిమ్మలంగా రామ్కోటి రాస్తున్నావా? నాకు భయం అవుతుంది. ఓ పిరికి పిల్ల, నిన్నేమన్నా మొద్దులు మోయమన్నదా? ఎందుకు గంటగనం భయపడుతున్నావు? నాకు భయం అవుతుంది. నువ్వు రా, గా రాసేదేందో తర్వాత రాసుకుందువుతి. నీ పిల్లని విసికి పెట్టా. ఓ పిల్ల, నేను అరుణ్ జైట్లీ సార్కు సలహాలు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకు. అరుణ్ జైట్లీ సారా? ఆయన ఎవరు? ఏ సినిమాలో యాక్ట్ చేసిండు? సినిమాల బుద్ధి కొనిచ్చుకున్నావు కాదు, ఆయన సినిమా యాక్టర్ కాదు, దేశానికే పైసల మంత్రి. వావో, దేశానికి పైసల శాఖ మంత్రికే సలహాలు ఇస్తున్నావా లచ్చక్క నువ్వు? మరేందనుకున్నావు, లచ్చమ్మ చదివింది తక్కువనే గాని దమాక్లా సరుకు ఎక్కువ ఉంటది. అబ్బా, నీయసుడు దాని దగ్గర కొలువు చేసుడు నా అదృష్టం. అవును లచ్చక్క, అసలు ఏం ముచ్చట మీద సలహాలు రాసి పంపుతున్నావు అరుణ్ జైట్లీ సార్కు? పార్లమెంట్ బడ్జెట్ పెడుతున్నారు కదా, ఇక దాంట్లో మనసుంటోళ్ళకి ఏదైనా ఫాయిదా అయ్యేటట్టు చూడమని సలహాలు రాస్తున్నా. ఏంది, ఢిల్లీలో బడ్జెట్ పెడితే మనకెట్లా ఫాయిదా అవుతుంది? ఢిల్లీకి గల్లీకి లింక్ ఏంది? అయ్యో పిసపిల్ల, నెల నెల ఇంటి ఖర్చులు ఎట్లా లెక్కేస్తామో గట్లనే దేశాన్ని నడిపించేందుకు రాసుకునే లెక్క పద్దులే బడ్జెట్ అంటే. అమ్మో, నీకు చాలా ముచ్చట్లే ఎరికేలచ్చక్కో. నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పవా? పిల్ల, మనం పొద్దుగల లేచిన కాడ నుంచి రాత్రి పండుకునేదాకా తినే తిండి, వాడుకునే వస్తువులు, సంపాదన, కొలువులు, డీజిల్, పెట్రోలు, విమానం ఖర్చులు, ఓ చెప్తే ఒడవదు పో. అరే, ఈ అన్నిటి మీద కేంద్ర సర్కార్ ఏం చేస్తుంది? ధరలు దించుడు, పెంచుడు, ట్యాక్సులు వేసుడు, పైసలు రావట్టుడు, అవి మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టుడు. ఏంది, అంత కేంద్ర సర్కార్ పనేనా? మరి మొన్న కేసీఆర్ సారు డీజిల్ పెట్రోల్ రేట్ల మీద ట్యాక్స్ వేసిండు కదా, మరి అదెట్లా? గదా, బయట నుంచి బంకులలో మన కాడికి తెచ్చుకునేందుకు ట్యాక్స్ వేసిండు అన్నట్టు. అది నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మరి రాష్ట్ర సర్కార్లు ఏం చేస్తాయి లచ్చక్క? అంత ఢిల్లీనే డిసైడ్ అయిపోతే బీరు బ్రాండీ సీసాల మీద ట్యాక్సు, నల్ల నీళ్ళ ట్యాక్సు, ఇంటి పన్ను, బండ్లు రోడ్ల మీద తిరిగినందుకు రోడ్డు ట్యాక్సు, గిసుంటి బుట్ట బుట్ట అన్ని రాష్ట్రాలు వసూలు చేసుకొని సర్కార్ను నడిపిస్తాయి అన్నట్టు. అయ్యో, నేను ఇన్నొద్దులు మొత్తం ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తాడు అనుకున్నా లచ్చవ్వా. పిసపిల్ల, రాష్ట్రాలేమో కొడుకులు అన్నట్టు, దేశమేమో తండ్రి అన్నట్టు. ఇక వీళ్ళందరూ సంపాదించి తండ్రి చేతుల అంటే కేంద్రం చేతిలో పెడితే అది మనందరి కోసం ఖర్చు చేస్తారన్నట్టు. అబ్బా, ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది లచ్చవ్వా. లచ్చవ్వా, నాకు రిబ్బిన్లు, గాజులు అంటే బాగా ఇష్టం. ఆటి మీద రేటు తగ్గిమని రాయవా ప్లీజ్. అబ్బా హుషారు పిట్ట, మోజుడు మొహం గయ్యి కాదు, ముందుగాల ఉప్పు, పప్పులు, కాయగూరల ధరలు తగ్గియాలి. టోపీపీ, ఐబీపీ లెక్క పెరుగుతాయి తగ్గుతూనే ఉంటాయి గానీ గిసుంటాటి మీద ధరలు తగ్గిమని చెప్పరాదు? ఓ పిల్ల, చెప్పేది నువ్వు. బీద బిక్కకు ఆందన్ చూపాలి, గరీబ్ జనం వాడుకునే వస్తువుల మీద ధరలు దించాలి, 100 రోజుల పని నడిపియాలి, గరీబ్లకు మేలు జరిగేటట్టు బడ్జెట్ పెట్టాలి అని సలహాలు రాస్తున్నాడు. సరేగా లచ్చవ్వా, ఇప్పుడు నాకు భయం అంతా పోయింది. నువ్వు మంచిగా సలహాలు రాయి, అటు ఇంకా నేను కూడా పౌడర్లు, బొట్టు విల్లలు, కాట్కి డబ్బాల ధరల గురించి సలహాలు రాసి ఇస్తా. అయ్యి కూడా పెట్టాలి మరి. అబ్బా, వసపిట్ట తలకాయ తిన్నది. సరే తల్లి, సరే జల్దీరా.